పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ అని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే స్వీడన్ కంపెనీలకు సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. భారత్లోని స్వీడన్ రాయబారి జాన్ తెస్లెఫ్ ఆధ్వర్యంలో ఆ దేశ వ్యాపార వాణిజ్య ప్రతినిధులు పలు కంపెనీల అధిపతులతో సచివాలయంలో భేటీ అయ్యారు. తెలంగాణ పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వ ఆలోచన విధానం, పెట్టుబడి అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. టెక్నాలజీ, తయారీ రంగాల్లో స్వీడన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇక భారత్ లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్న కంపెనీలను తెలంగాణకు ఆహ్వానించారు. హైదరాబాద్ లో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణంతో మరిన్ని పెట్టుబడులను తెలంగాణకు రప్పించేందుకు ప్రయత్నం చేస్తానని స్వీడన్ రాయబారి జాన్ తెస్లెఫ్ హామీ ఇచ్చారు. భారత్ లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీల బృందంతో కలిసి పనిచేసేందుకు ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ మెకానిజం పేరుతో తాము ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. ఇక ఇది స్వీడన్ వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు పలు కంపెనీలతోనూ కలిసి పనిచేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలపైన తమ రాయబార కార్యాలయం నిరంతరం పరిశీలన చేస్తుందని, స్వీడన్ కంపెనీలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ స్వీడన్ కంపెనీ పెట్టుబడులకు తెలంగాణ అనువైన గమ్యస్థానంగా వారు తెలిపారు.